హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మునగాకు జ్యూస్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ టేక్ సమ్ కర్రీ లీవ్స్, కరివేపాకు అండ్ ఫ్రెష్ మునగాకు. ఇది మా ఇంటి వెనకాల తోటలోనే ఉంది, సో నేను తీసుకొచ్చాను. సో ఐ షుడ్ ప్రిపేర్, ఫస్ట్ ఐ షుడ్ వాష్ దీస్ థింగ్స్, లేటర్ ఐ గ్రైండ్ ఇట్. తర్వాత వాటిని శుభ్రంగా ఆ మండల నుంచి తీసుకోవాలి. కరివేపాకు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. శుభ్రంగా వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత, యాక్చువల్గా నేను గ్రైండర్ వాడనండి, రోలు ఉంటుంది కదా ఊళ్ళల్లో, అదే వాడతాను. ఎందుకంటే గ్రైండర్లో కానీ జ్యూసర్లో కానీ వేస్తే ఈ జ్యూస్ అనేది హీట్ అవుతుంది అనే ఆ ఉద్దేశం కొద్దీ నేను ఓన్లీ మన రోట్లోనే నూరి తాగుతాను. ఇందులో నేను ఈ మునగాకు జ్యూస్ తయారు చేసేది యాక్చువల్గా ఖచ్చితంగా మనం జ్యూస్ తయారు చేసే ముందు మనం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకులను అండ్ ఎట్ ద సేమ్ టైం కరివేపాకులను కూడా అందులో వేసుకోవాలి. కాస్త టైం పడుతుంది ఖచ్చితంగా. గ్రైండర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ ఇంత కష్టపడి డైట్లు ఫాలో అవుతూ మళ్ళీ గ్రైండర్ ఎందుకు యూజ్ చేయడం అని నేను ఇందులోనే తయారు చేసుకుని తాగుతాను. మీరు కూడా ఇలాంటివి యూజ్ చేస్తే బెటర్. గ్రైండర్లో చాలా హీట్ అవుతుంది అండ్ వెంటనే కూడా తాగలేము. అదే ఇందులో అయితే ఇది వేపాకుతో తయారు చేసిన దండి. సో మనం నూరుతూ ఉంటే ఇందులో నుండి వచ్చే కొంచెం ఇది కరుగుతుంది. సో అది కూడా మన హెల్త్కి మంచిది. అందుకనే పూర్వకాలంలో మన గ్రాండ్ పేరెంట్స్ అందరు ఇట్లాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు. లెట్స్ డూ ఇట్. ఇది అవడం చాలా టైం పడుతుందండి. స్కిప్ చేసి కానీ కాస్త వాటర్ వేస్తూ నూరితే కొంచెం ఎర్లీగా అవుతుంది. మనం నూరడంతో పాటుగా కాస్త వాటర్ వేస్తూ వేయాలి. దాని యొక్క ఆకుల పెసరు అనేది మొత్తం బయటకు రావాలి. నాకు ఆకులాగా అసలు కనిపించకూడదు. మొత్తం వచ్చిన తర్వాతే మనం జ్యూస్ తీసుకోవాలి. యాక్చువల్గా చాలా రోజుల నుంచి నేను ఈ జ్యూస్ తాగుతున్నాను, కానీ ఎప్పుడు ఒకరోజు ఏదో వీడియో చేస్తే బాగుండేది అనిపించింది. ఇంతవరకు నేనే చేశాను, బట్ నేను చేస్తూ మధ్యలోనే మా మదర్ వచ్చారు, మా మదర్ చేస్తున్నారు. సో ఇలా మంచిగా పూర్తిగా జ్యూస్ అయ్యేలా మనం నూరుకుంటే జ్యూస్ అనేది చాలా మంచిగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు వీడియోలో. సో దిస్ ఈజ్ ద వన్ వే ఆఫ్ మేకింగ్. సో ఇలా పూర్తిగా మెత్తగా అయినాక మనం తీసుకోవాలి. మా మదర్ కొంచెం కూడా పోనీయేది, మొత్తం కట్టేది కూడా మొత్తం నా జ్యూస్లోనే ఎత్తుంది. సరే తొందర ఎత్తు, అందులో వేయి. మనం ఇది ఇలా వడకట్టి తాగాలి, డైరెక్ట్ తాగలేం, చాలా చేదుగా ఉంటుంది. నేను ఇందులో నిమ్మకాయ మాత్రం యాడ్ చేసుకుంటాను, కానీ చాలా చేదుగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హనీ కూడా వేసుకోవచ్చు, బట్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం హనీ వేసుకోవద్దు, ఓన్లీ నిమ్మకాయ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. మ్యాక్సిమం నేను ఎప్పుడు ఈవినింగ్ మాత్రమే తాగుతాను. నాకు తెలిసి అయితే ఈవినింగే తాగుతారు. అండ్ ఎంటీ స్టమక్ తోటి తాగితే చాలా మంచిది. ఐ మీన్ స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడు కాకుండా కాస్త ఎంటీగా ఉన్నప్పుడు తాగితే అది బాగా పనిచేస్తుంది అని చెప్తారు. అండ్ తాగిన తర్వాత కూడా ఒక 1.5 hour వరకు మీరు ఏం తినకపోతేనే మంచిది. వాటర్ తీసుకోవచ్చు, బట్ ఎలాంటి ఫుడ్ తీసుకోకపోతే అది బాగా పనిచేస్తుందని చెప్తారు. ఇలా స్టిక్కీగా జారుతూ ఉంటుంది, కొంచెమే వస్తుంది, బట్ మనం ఇందులో ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకుని పల్చగా తాగితేనే మంచిగా డైజెస్ట్ అవుతుంది. కొందరికి లూజ్ మోషన్స్ కూడా అవుతాయి తాగడం వల్ల. సో కొంచెం చూసుకొని తాగండి. నాకైతే ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు, బట్ ఫస్ట్ తాగే వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తాగితే మంచిది. మీ బాడీకి అది ఫిట్ అవుతుంది అని తెలిస్తే ఎక్కువ క్వాంటిటీలో నేనైతే చాలా తాగేస్తాను, పెద్ద గ్లాసుడు తాగేస్తాను.
బట్ మీ ఒకసారి టేస్ట్ చూసి మీ బాడీకి అది హెల్తీ, మీకు అమ్మాయికి అది సూట్ అవుతుందా అని అనిపిస్తే తాగండి. ఫైనల్గా మునగాకు జ్యూస్ రెడీ. ఒక నిమ్మకాయ మా మదర్ పొద్దున ఫ్రైడ్ రైస్లో కట్ చేసి హాఫ్ నా కోసం పెట్టింది. సో ఈ నిమ్మకాయ, ఈ జ్యూస్ నేను తాగేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్తీ ఉన్నాయి మునగాకు వల్ల. మీరు గూగుల్లో టైప్ చేసిన, యూట్యూబ్లో అయినా మీకు కంటెంట్ చాలా దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్, థ్యాంక్ యూ.